బ్రేకప్. చాలామందికి బ్రేకప్ అంటే మీనింగ్ తెలుసు, కానీ అసలు బ్రేకప్ ఎందుకు చేయాలో తెలియదు. బ్రేకప్ అనేది చాలా రిలేషన్స్లో జరిగేదే. ఫ్రెండ్షిప్లో, లవ్లో, మ్యారేజ్లో. ఏదైనా ఒక రిలేషన్లో ఇద్దరు కలిసి విడిపోతే దాన్నే బ్రేకప్ అంటాం. అయితే లవ్లో జరిగే బ్రేకప్ గురించి మాట్లాడితే, మీలో చాలామంది ఆల్రెడీ బ్రేకప్ అయి ఉండొచ్చు, ప్రజెంట్ లవ్లో ఉండొచ్చు. లవ్లో ఉన్నప్పుడు అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా, ఒకసారి నవ్వినా ఈ ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అయిపోతారు. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అమ్మాయి గురించి ఆలోచిస్తారు. అమ్మాయిలు అబ్బాయిల గురించి ఆలోచిస్తారు. బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళడం, కాల్స్ మాట్లాడడం, డే అండ్ నైట్ చాట్ చేయడం, గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, రొమాన్స్, సెక్స్, ఇవన్నీ కామన్గా జరిగేవే. అసలు పాయింట్ మాట్లాడితే, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తే మీ కళ్ళకు నచ్చారు కాబట్టి చేశారు. అమ్మాయి కూడా మీరు నచ్చారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. కళ్ళకు నచ్చడం వేరు, కలిసి ఉన్నప్పుడు, కలిసి తిరిగినప్పుడు నచ్చడం వేరు. ఒకరు చూపులకు నచ్చిన వాళ్ళ ఇష్టాలు నచ్చడం వేరు. ఒక రిలేషన్లో ఇద్దరి ఇష్టాలు, ఇద్దరి మనస్తత్వాలు నచ్చకపోతే ఒకరినొకరు చెప్పుకునేదే బ్రేకప్. ఆ బ్రేకప్కి అర్థం ఉంటుంది, హ్యాపీగా విడిపోవచ్చు. కానీ ఈ జనరేషన్స్లో బ్రేకప్ గురించి మాట్లాడితే చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి. నీ క్యాస్ట్ నచ్చలేదు, నీ కలర్ నచ్చలేదు, నీ హోదా సరిపోదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నీకంటే ఆడు బాగున్నాడు, మా ఇంట్లో ఒప్పుకోరు అని చాలా సిల్లీ రీజన్స్ చెప్తారు. కొంతమందికి జరగదు అనే నిజం తెలిసి కూడా వాళ్ళ స్వార్థం కోసం టైంపాస్ చేస్తారు. ఒకరి ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఫేక్ రిలేషన్స్తో ఆడుకోవద్దు, మోసం చేయొద్దు. వాళ్ళకి లవ్ మీద కంప్లీట్గా నమ్మకం చచ్చిపోతుంది. ప్రేమ పేరుతో మీరు ఒకరిని మోసం చేస్తే మీరు లైట్ తీసుకోవచ్చు, కానీ మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని, మీ జ్ఞాపకాలను మర్చిపోవడానికి చాలా రోజులు, సంవత్సరాలు పడుతుంది. ప్రేమలో ఇద్దరు ట్రూగా ఉంటే గుడిసెలో ఉన్నా బాగానే ఉంటుంది. ఒకరికి భయపడో, ఒకరు బెదిరిస్తూనో లవ్ యాక్సెప్ట్ చేస్తే అది ఎక్కువ కాలం ఉండదు. ఇద్దరు ఒకటవ్వడానికి ఎన్ని అవకాశాలు వెతుక్కుంటారో, విడిపోవడానికి కూడా అన్నే కారణాలు వెతుక్కుంటారు. నచ్చినప్పుడు ఒకటవ్వడంలో తప్పు లేనప్పుడు, నచ్చనప్పుడు విడిపోవడంలో అసలు తప్పే లేదు. వాళ్ళ బుద్ధేంటో తెలిసి బ్రేకప్ చెప్పిన అమ్మాయిలు వదిలేస్తారు, కానీ అబ్బాయిలు మాత్రం అది బిచ్ అని తెలిసి కూడా వదలరు. దరిద్రం అని తెలిసి కూడా కాపురం చేస్తారు. అబ్బాయిలు దరిద్రాన్ని కూడా ఆదరిస్తారు. బ్రేకప్ అయ్యింది అంటే అర్థం కాలేదా, నువ్వు వద్దు దొబ్బే అని? ఎందుకు పట్టుకొని లాగుతావు? నిజమే, అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించావు. ఎవరి కోసం చేసావు? నీ కోసం, నీ ఇష్టాన్ని, నీకు నచ్చింది కాబట్టి చేసావు. ఎప్పుడూ ఎవరిని చూసి తనే నా జీవితం అని ఫిక్స్ అవ్వద్దు. కొన్నాళ్ళు తిరిగాక ఇద్దరికీ నచ్చితే పెళ్ళైతే అప్పుడు ఫిక్స్ అవ్వండి. బ్రేకప్ అయ్యాక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ జ్ఞాపకాలు వెంటాడతాయి. బాగా ఇష్టపడింది దూరమైనా, దక్కకపోయినా, జరగకపోయినా స్వేచ్ఛను కోల్పోతాం. మనశ్శాంతి ఉండదు. ఏ పని చేసినా తృప్తి ఉండదు. కనిపించని బాధని మనసులో భరిస్తూ ఉంటారు. ఒక రకమైన నొప్పి, కళ్ళల్లో నీళ్లు, ముఖం మీద చిన్న నవ్వు ఉంటుంది. మీరు ప్రేమలో ఉన్నప్పుడు జరగదు అని తెలిస్తే వెంటనే చెప్పేయండి. మీరు చెప్పింది చాలా రీజనబుల్గా ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచంలో వాళ్ళకంటే మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు. మీ మాట వింటారు, మీకు సపోర్ట్ చేస్తారు. అంతేకాని సిల్లీ రీజన్స్ చెప్పొద్దు. ఒకరిలో ఎంత మంచి ఉంటుందో అంతే చెడు ఉంటుంది. సో ఎవరితో అయినా, ఏ రిలేషన్లో అయినా కొంచెం సెక్యూర్గా ఉంటే మీకే మంచిది. ప్రేమలో ఒక పర్సన్ని యాక్సెప్ట్ చేయడం ఆనందాన్ని ఇస్తే, రిజెక్ట్ చేయడంలో బాధనిస్తుంది. నిజానికి రెండింటినీ తీసుకోగలగాలి. ఎందుకంటే అంతా మంచే జరగాలి అని లేదు. ఒకరి ఇష్టాన్ని ప్రేమించడంలో, ఒకరి కష్టాన్ని అర్థం చేసుకోవడంలో ప్రేమ ఉంటే, బ్రేకప్ చెప్పాక ఒకరి బాధను అర్థం చేసుకోవడంలో, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించడంలో కూడా అంతే ప్రేమ ఉండాలి. తిరిగి రాని అమ్మాయి కోసం, అబ్బాయి కోసం చేతులు కోసుకోవడం, సిగరెట్ కాల్చడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటివి చేయొద్దు. నన్ను మోసం చేసింది అని యాసిడ్ పోయడం, చంపేయడం, వాళ్ళతో క్లోజ్గా తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేయొద్దు.
నిన్నొద్దు అనుకున్నారు కదా, ఎందుకు వదిలే, సరదాకు ఒక పెగ్గే, హాయిగా పడుకో, మంచి అమ్మాయిని వెతుకు. ఈసారి అలాంటోళ్ళు కాకుండా జాగ్రత్త పడు. నీకోసం మంచి అమ్మాయి, నీకోసం మంచి అబ్బాయి ఎక్కడో ఉంటాడు. వాళ్ళ కోసమే నీ లైఫ్ ఉంది.